సార్ యా నామినల్ జీడిపికి రియల్ జీడిపికి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, జీడిపి అంటే ఏంటి? ఒక ఎకానమీలో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ. అయితే వీటి వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎంత ప్రొడ్యూస్ అయిందో చూస్తాం, ప్లస్ ఏ ప్రైస్కి అవి అమ్ముడయ్యాయో కూడా చూస్తాం. సో ఇక్కడ నామినల్కి రియల్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఏ ప్రైస్ మనం కన్సిడర్ చేస్తామనే దాన్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ వాటి యొక్క క్వాంటిటీ మల్టిప్లైడ్ బై కరెంట్ ప్రైసెస్. ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ప్రకారమే మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు వచ్చేదాన్ని నామినల్ జీడిపి అంటాం. సో నామినల్ జీడిపిలో కరెంట్ ప్రైసెస్ని కన్సిడర్ చేస్తాము. అదే రియల్ జీడిపికి వచ్చేసరికి మనం కరెంట్ ప్రైసెస్ కన్సిడర్ చేయం. దాని బదులు ఒక రిఫరెన్స్ ప్రైసింగ్, ఒక బేస్ ఇయర్ ఉంటుంది జీడిపి క్యాల్కులేషన్లో. ఆ బేస్ ఇయర్లో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ని కన్సిడర్ చేస్తాం. క్వాంటిటీ ఇయర్ది తీసుకుంటాం, కానీ ప్రైస్ మాత్రం బేస్ ఇయర్ యొక్క ప్రైసింగ్ తీసుకుంటాం. అలా తీసుకొని క్యాల్కులేట్ చేస్తాం. అలా చేస్తే వచ్చేదాన్ని మనం రియల్ జీడిపి అంటాం. ఎందుకు రెండు వెర్షన్స్ అంటే రియల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అయిపోతుంది. నామినల్లో ఏమవుతుందంటే ప్రెజెంట్ ఉన్న ప్రైసెస్ కన్సిడర్ చేయడం వల్ల ఒకసారి కొన్నిసార్లు ప్రొడక్షన్ క్వాంటిటీ పెరగకపోయినప్పటికీ కూడా రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల కూడా మనకి జీడిపి పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో 100 కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి. ఒక కారు ₹1,00,000 అనుకుందాం. సో మొత్తం ₹1,00,00,000 అయింది. 2025లో కూడా 100 కార్లే ప్రొడ్యూస్ అయ్యాయి, కానీ ప్రైస్ 2,00,000 అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 2 కోట్లు అవుతుంది. సో ₹1,00,00,000 జీడిపి 2 కోట్ల జీడిపి అయిపోయింది. బట్ ఇన్ రియాలిటీ ప్రొడక్షన్ ఏమైనా పెరిగిందా? పెరగలేదు. ప్రొడక్షన్ అంతే ఉంది. అందుకోసమే రియల్ జీడిపి క్యాల్కులేట్ చేస్తారు. రియల్ జీడిపిలో ఏ ఇయర్ క్వాంటిటీ తీసుకున్నా ప్రైస్ మాత్రం రిఫరెన్స్ ఇయర్ యొక్క ప్రైసే వాడతాం. థ్యాంక్ యూ సార్.